తీసావా? ఇదిగో పొద్దున్న అయితే టిఫిన్ అయితే ఇడ్లీ వేస్తానండి సరే. పొద్దున్న తీద్దామంటే ఇంకా పిల్లలు ఇంకా లేగలేదు, పడుకునే ఉన్నారు. చట్నీ అయితే చేస్తాను, టమాటా వేసి కొబ్బరి వేసి చేశాను. వేరుశనగ గుళ్ళు కొన్ని ఇంకా అన్ని రకాలు వేసాను. నువ్వేంటి ముక్కలు పచ్చడి తీసుకుంటున్నావు? అయ్యో అలాగే రేగుల్లో తినేస్తారా? ఆగెట్టేటమేంటి? వస్తున్నాను. ఎట్టేటమేంటి? జాడీలో తీద్దామని చూద్దాం. అమ్మమ్మ తెచ్చిన పచ్చడి ఇలా చేసేస్తున్నాం అనమాట. ఈ పచ్చడి ఏంది? నీ తినవా నువ్వు? వద్దా? ఆ స్పూన్ ఆగెట్టేసాం అందులోను. అది మూతట్టే, ఆ రేగు తీసి పక్కన పెట్టి ఇడ్లీ పాత్ర మీద మూతే ముందు. ఆ రేగు తీసి బయట పెట్టాయి, అక్కడ ఎట్టకూడదు. ఇంకా బయట పెట్టాను నేను, అర్థమవుతలేదు మీకు? ఇడ్లీ పాత్ర మీద మూత ఇక చల్లారిపోతాయి ఉన్న వాళ్ళకి. చూడమ్మా, నాన్న కూడా వెళ్ళి చూడుకుస్తున్నా, కేక పిలుస్తున్నారు. అయితేనే రుచిగా ఉంటుంది నీకు. ఈ పచ్చడి చక్కగా చేసాను నేను తాలింపు పెట్టి. వద్దా? సర్లే మూతట్టేసి వేడిగా చల్లారిపోతా. పక్కన వెళ్ళకి అందమాను చిరాగ్గాను. పావును లేకవా? నువ్వు స్కూల్కి వెళ్ళవా? చింతల్లి చిన్నగా పవన్ తల్లి వస్తున్నాను, ఉండండి అమ్మ. మీరు గొడవ చూస్తాను. అక్కడ ఉంది కొంచెం ఎట్టుగా చిరా చేసి ఎప్పట్లట్టుకెళ్ళి అబ్బాయి వస్తలేదు. ఫోన్ చేస్తే ఎత్తున్నారు ఏంటంలో మా అక్కడికి వాళ్ళకి ఎక్కువైపోయినాయి అనుకుంటా. వస్తలేదు అయినా. పట్టుకోమ్మా సంచి పట్టుకోవా. టీ ఎత్తమంటారా? అడుగు టీ ఎట్టమంటవా? నేను నా పని గ్యాస్ పోయి కడుగుతుంది, ఇవన్నీ సరిపోయినాయి. వెళ్ళి చిరాకు చేస్తా చూడు. ఇది ఎంత తీస్తున్నారు ఇక్కడ నుంచామా? మాకడ తీసుకోమను. పొయ్యి అంటే ఇచ్చన్నాడు, నీళ్ళు కద్దాం. చూసావా పొయ్యి? ఈ అట్టలు తుక్క అంతా ఎగిరిపోతుంది మొత్తం. నీళ్ళైతే కాగిపోయి తుక్క ఎగిరిపోతాం గురించి కాయలు చూపెట్టండి. చూసారా కమలాకాయలు ఎన్ని నిండిపోయినాయి మొత్తం. నిన్న కొంచెం డల్గా ఉంది, అందు గురించి ఉన్నాయి. వాళ్ళైతే అయిపోవచ్చు. తేగలు అయితే వేయించేసాను. తేగలు 200 వేయించానండి, ఎక్కువ ఉన్నాయి ఎందుకలా అని. బొబ్బాస్కాయ చూసారా ఎంత కాయ ఉందో. నిన్న మా ఇంటి కర్రీకి వెళ్ళొస్తున్నాయి కదా, అప్పుడు దారం తప్పుకుంటే చెట్టు ఉందంట. చెట్టుకి ఇంత రాగా ఇచ్చిందని పేర్లు చూసారా. ఇప్పుడు కట్ చేసేయాలి, పండిపోయింది. చూస్తున్నారండి ఎవరైనా తిని. ఉల్లిపాయ 50 రూపాయలు చూస్తున్నాం. మార్కెట్లో 100 రూపాయలు అంటుంది ఉల్లిపాయలు పెట్టారు కదా. నేను ఇంకా 50 రూపాయలు అయితే వేయించుకున్నాను. 50 రూపాయలు ఎదురు వచ్చింది. చెప్పండి. మొక్కల పచ్చడితో తిన్నావు. ఇప్పుడు ఈ చట్నీ వేసి తిని అనుకుంది చూద్ది, కానీ టేస్ట్గా ఉంటుంది. బాగా చేసినప్పుడు తినరు మీరు. ఇడ్లీ పాత్రలో ఇప్పుడు ఎవరైనా తిన్నారండి మీరు? చూడు నేను వేస్తుంటే కొద్దిగా దించేస్తుంది. తాలింపు పెడితే బాగుంది, ఇంకా బాగా టేస్ట్ వద్దు. ఈ పిల్లలు ఇంకా మాకు 5 రేకులు కదా, మనసుకో రేకు చెప్పిన ఇంకా ఎందుకు గిన్నెలు కూడా పాడు చేస్తామని ఇడ్లీ పాత్రలో తినేసింది. అదే ఇడ్లీ రేకులు. పాత్ర వచ్చాను. పాత్ర అంటే ఇదే కదా, ఇందులో ఎవరు తినలేరు అండి. ఏదో మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్గా అలా వచ్చేది అంతే. రేకు ఓకేనా? కొబ్బరికాయలు ఉన్నాయి, తీసుకేస్తారండి. అత్తయ్య మిడ్ది అక్కడ ఇచ్చేసాను 20 రూపాయలు. టీ కూడా తీసి అక్కడ పెట్టుకోరు పని మీద. సరే కూర్చోండి, కూర్చోవచ్చు. పియాచి పెట్టాము కూర్చున్నాం. సరేనమ్మా. చిన్నగా ఉంది, పెద్దగా ఉంది. మరి ఎందుకు మన ఇంట్లో పచ్చడి ఉంటుంది, పచ్చడి చేద్దాం. కొబ్బరికాయలు ఉంటాయి ఫస్ట్కి. ఎంత? కాబట్టి 2 ట్రైలు వచ్చేసి కాయలు. జడ చేస్తాను
చేస్తాను. ఇక ములక్కాయలు ఉన్నాయి, ములక్కాయ పులుసు పెట్టానా? సరే. ఇదిగో ఈ ములక్కాయలు పులుసు పెట్టినండి. నలుగురు వాళ్ళు ఇచ్చారు ఎవరు, నేను పెద్దగా ఇచ్చాడు కదా ఆయన. నాటు ములక్కాయలు అయితేనే చిన్నగా ఉంటాయి కదా, బాగుంటాయి అంటారా? అంత బాగుంటే బాగుంటాయేమో అనుకున్నాను నేను. చూపించినాను అయితే కొంచెం అదే ఒక టమాటా వేసి రా పులుసుకొని వేసి పెట్టేస్తాను. బొబ్బాస్కి చెక్కేసి ఉంచుతాను. మీ స్కూల్కి వెళ్తాకంటే జల్లేస్తాను. సరేనమ్మా. నీళ్ళుగా ఆగిపోయినాయా? పొయ్యి కాడికి వచ్చింది తింటున్నావా? చలికోట్లేదు సార్, చలికి దాకొక్కు పర్లేదులే. చలికాలం వచ్చిందండి, చలి వస్తుందండి అని చెప్పాలి. కుక్క చూడు, పువ్వులు కాడ అన్నీ పెట్టేసుకున్నారు. కమలాల గురించి అన్ని కమలాలు 2 ట్రైలు ఎంత తెచ్చేసా బాబా. మరి బండి మీద ఖాళీ ఉండవు కదా, అన్న కదా. గజ్జాడేస్తాను రండి అమ్మా. గుడి వెళ్తారండి ఈరోజు? సరే. చూశారు కదండి, ఇదిగో మా ఆయనగారికి అయితే ఇడ్లీ పెట్టేసాను, టీ తాగేశారు. సెంటర్కి అయితే బండి దోసుకెళ్ళారు. తాడేపల్లి కూడా వెళ్ళాలన్నారు ఈరోజు. నేనైతే పొద్దున్న నిన్న పప్పు నానబెట్టేసి నేను వచ్చేసరికి 4 అయిపోయిందండి. ఇంటికి వచ్చేసరికి పొద్దున్న వెళ్ళి ఇంకా ఇంటికాడ పనులన్నీ చేసుకున్నాను. 2 రోజుల నుంచి లాంగ్ వీడియో రాలేదు కదా, షార్ట్లు అయితే పెట్టాను చిన్నగానే. ఇంకా ఈరోజు అయితే వీడియో ఇదేనండి. నేను ఇప్పుడు ములక్కాయ పులుసు పెట్టేస్తాను. ఈ పిల్లకాయ జడ వేస్తానంటే ఇంకా పామి తల్లికి జడ వేయాలి. మాకు కూడా వేస్తాను. చక్క పెట్టండి అమ్మా. కూర్చోబెట్టి పడుతుంది. ఇంకా ఈరోజు అయితే వీడియో ఇదేనండి. మీకు నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.